ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, ఇశ్రాయేలీయుల పండగలలో 7వ పండగను ప్రభువా మరి మేము ధ్యానిస్తున్నాం తండ్రి. నాన్న మీరే పరిశుద్ధాత్మ దేవ బోధించండి. నాన్న పర్ణశాలల పండుగను ప్రభువా మీరు మాకు నేర్పించండి. నాన్న పర్ణశాలల పండుగ లేదా గుడారాల పండుగలో ఉన్న అర్థము పరమార్థము మేము గ్రహించినట్లు నాన్న కొత్త నిబంధన సంఘంలో ప్రభువా మేము ధ్యానిస్తుండగా పాత నిబంధన గ్రంథంలోని నాన్న ఇశ్రాయేళ్ల పండుగల్లో ఉన్నటువంటి పర్ణశాలల పండుగను ప్రభువా మీరే మాకు బోధించి నాన్న మేము పరిశుద్ధాత్మ నడిపింపులో నీ లేఖనాలను గ్రహించి లేఖనానుసారంగా జీవించడానికి, నీ రాజ్యం కోసం మేము ఆశపడి జీవించడానికి నన్ను మీరు దీవించి ఆశ్రయించమని ధ్యానిస్తుండగా మీ కృపా సహాయాన్ని పరిశుద్ధాత్మ నడిపింపులో మాకు సహాయం చేయమని యేసయ్యను ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. ప్రేమగల ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. పర్ణశాలల పండుగను గురించి మనము ధ్యానించుకుందాం ఈ వీడియోలో. ఇశ్రాయేలీయుల 7 పండుగలలో పర్ణశాలల పండుగ చివరిది. 7 పండుగలలో చివరి 7వ పండుగ పర్ణశాలల పండుగ. ఈ పర్ణశాలల పండుగను గుడారాల పండుగ అని కూడా అంటారు. పర్ణశాలల పండుగను గుడారాల పండుగ అంటారు. అయితే ఇశ్రాయేళ్ల క్యాలెండర్ ప్రకారము, హిబ్రూ క్యాలెండర్ ప్రకారము 7వ నెల అనగా త్రిష్ట్రీ నెల 15వ దినము ఈ పండుగను ప్రారంభించాలి. అంటే 7వ నెలలో త్రిష్ట్రీ నెలలో 15వ దినమున మరి పర్ణశాలల పండుగను ప్రారంభించి 7 దినాలు ఈ పండుగను జరుపుకోవాలి. 7 దినములు యెహోవాకు పర్ణశాలల పండుగ జరుపుకోవాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. లేవియకాండం 23వ అధ్యాయము 33వ వచనం నుంచి 36 వచనాల్లో మరి యెహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగ జరపవలను. ఇశ్రాయేళ్లకు మరి చివరి పండుగ అయినటువంటి 7వ పండుగను 7 రోజులు జరుపుకోవాలి. కానీ మిగతా 7 రోజుల పాటు ఈ పండుగను జరుపుకోవాలి అని చెప్తున్నారు. అంటే ఈ పర్ణశాలల పండుగను 7 దినాలు జరపాలి. 7 రోజులు వాళ్ళు దేవునికి మరి యాజకుడు హోమం చేయవలను. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలను అని ఉంది 36. అయితే మొదటి దినము పరిశుద్ధ సంఘముగా కూడవలెను. వారు పరిశుద్ధ సంఘముగా వాళ్ళు కూడుకోవాలి. మనకు వాళ్ళు 30వ వచనంలో అద ఫస్ట్ డే దేర్ షల్ బి ఏ హోలీ కాన్వొకేషన్. వాళ్ళు పరిశుద్ధ సంఘముగా కూడాలి. యు షల్ డోంట్ కస్టమరీ వర్క్ ఆన్ ఇట్. వారు ఏ పని చేయకూడదు. యు షల్ డోంట్ కస్టమరీ వర్క్ ఆన్ ఇట్. కాబట్టి ఆ దినమున మరి ఏ పని చేయకూడదు. వాళ్ళు ఆన్ ద ఫస్ట్ డే దేర్ షల్ బి ఏ హోలీ కాన్వొకేషన్. పరిశుద్ధ సంఘముగా వాళ్ళు కూడుకోవాలి. ఏ రోజు? 15వ దినమున. 15వ దినమున అంటే 7వ నెల త్రిష్ట్రీ నెలలో 15వ దినమున వాళ్ళు పరిశుద్ధ సంఘముగా కూడాలి. మరల అది వారికి మొదటి దినము. అంటే వారు శనివారం కూడుకోవాలి. శనివారము వారు హోలీ కాన్వొకేషన్ చేసుకోవాలి. సబ్బాతు దినాన్ని ఆచరించాలి. మొదటి రోజు అంటే ఈ పండుగ శనివారంతో ప్రారంభమవుతుంది. శనివారం సబ్బాతు రోజు వారికి మహావిశ్రాంతి దినము. మొదటి రోజు మహావిశ్రాంతి దినము. మీరు
మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను అని ఉంది. అది 7 రోజులు పండగ జరుపుకోవాలి. మొదటి దినము పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. ఏ పని చేయకూడదు. హోలీ కాన్వకేషన్ అంటే పరిశుద్ధ సంఘంగా ఉండాలి. వాళ్ళు అక్కడ సబ్బాతును ఆచరించాలి. 7 రోజులు మొదటి రోజు ఈ విధంగా చేయాలి. మిగతా 6 రోజులు వాళ్ళు హోమం చేయాలి. కానీ వారు పని చేసుకోవచ్చు. మిగతా 6 రోజులు సబ్బాతును పాటించాల్సిన అవసరం లేదు. శనివారం మాత్రమే సబ్బాతును ఆచరించాలి. మిగతా 6 రోజులు వాళ్ళు యెహోవాకు హోమం చేస్తూ పండుగ జరుపుకోవాలి. వారు 7 దినములు పండుగ జరుపుకోవాలి. కాబట్టి మరలా ఇప్పుడు 8వ దినమున మరలా విశ్రాంతి దినము వారికి వస్తుంది. పండగ అయిపోయిన 7 రోజులు పండగ అయిపోయిన తర్వాత 8వ రోజు వస్తే ఆ రోజు మరలా పరిశుద్ధ సంఘంగా వాళ్ళు కూడుకోవాలి. ఆ రోజు విశ్రాంతి దినాన్ని పాటించాలి. అయితే ఈ పండుగ వారు చేయవలసినది ఏమిటంటే, ఈ పండుగలో మొదటి దినము వీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, ఈ పండుగలో గొంజి చెట్ల కొమ్మలను, నిరవంజి చెట్ల కొమ్మలను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహిస్తుండాలి. ఈ 7 రోజుల పండగలో వాళ్ళు ఏం చేయాలి అంటే, వాళ్ళు ఆ మొదటి దినము వాళ్ళు సమాజంగా కూడుకొని సబ్బాతును ఆచరించి పరిశుద్ధ సంఘంగా కూడుకున్న తర్వాత వాళ్ళు ఆ పండగ పర్ణశాలల పండుగను జరుపుకుంటూ వారు దప్ప పండ్లను అంటే ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, నిరవంజి చెట్ల కొమ్మలను పట్టుకొని 7 దినములు యెహోవాకు ఉత్సాహదాన్ని చేయవలెను అని ఉంది. ఆ లేవియకాండము 23వ అధ్యాయము 40 నుంచి చూసినట్లయితే 40-41 వచనాల్లో ఆ విషయం ఉంది. కాబట్టి వీళ్ళు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలను. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరించాలి. ఏటేటా అంటే ప్రతి సంవత్సరము ఈ పండుగ చేయాలి. ప్రతి సంవత్సరము పర్ణశాలల పండుగ లేదా గుడారాల పండుగ వారు చేయవలెను. ఇది 7 దినాలు చేయాలి. 7 దినాలు యెహోవా సన్నిధిని వారు కనబడాలి. మొదటి దినము మొదలుకొని వారు దబ్బ పండ్ల, ఈత మట్టలను, గుంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద ఉండు నిరవంజి చెట్ల కొమ్మలను 7 దినములు దేవుడైన యెహోవా సన్నిధిని ఆ చెట్లు కొమ్మలను పట్టుకొని ఉత్సాహంతో దేవుని సన్నిధిలో గడపాలి, పండుగ చేయవాలి. ఇది తరతరములకు నిత్యమైనటువంటి కట్టడ. 7వ నెలలో దాన్ని ఆచరించాలి. 3 నెలలో ఆచరించాలని లేవియకాండం 23వ అధ్యాయము 41-42 వచనాల్లో చదువుతుంది. అయితే ఈ పండగ ఎందుకు జరుపుకుంటున్నారంటే, ఇశ్రాయేల్లో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసించవలెను. వారు ఎందుకు పర్ణశాలలు అంటే గుడారాలు. ఈ గుడారాల్లో నివసించేటువంటి పండుగ. పర్ణశాలలు అంటే ఇశ్రాయేలు గుడారాలలో నివసిస్తున్నారు. అయితే ఇది వారికి ఎందుకు ఇది ఈ కట్టడను అనుసరించి ఉన్నారు అని వారికి చెప్పబడింది అంటే, ఇది ఇశ్రాయేలు నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపజేస్తుంది అంటున్నారు. ఈ పండుగ జ్ఞాపకార్థంగా ఈ పండుగ ఉంది. ఈ పండుగ జరుపుకునేటువంటి అంతరార్థం ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి మోసే ప్రవక్త ద్వారా ఐగుప్తు దేశం నుండి బానిసలుగా ఉన్నటువంటి వారిని బయటికి నడిపించాడు. అంటే కానానుకు యాత్రకు వారు వెళ్ళాలి. కానాన్లో ప్రవేశించుటకు ఐగుప్తు బానిసత్వం నుండి, ఫరో బానిసత్వం నుండి విడిపించి, మరి కానాను యాత్రలో కానానుకు వెళ్ళేటప్పుడు
పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి వారిని మోసే నడిపించేటప్పుడు అరణ్య మార్గంలో వారు గుడారాలు వేసుకున్నారు. అంటే అరణ్యంలో వారు పర్ణశాలలు వేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ పర్ణశాలలు గుడారములు అంటే ఇశ్రాయేలు ఐగుప్తులో రామశేసు నుండి బయలుదేరారు. ఇశ్రాయేలు ఎందుకు ఆచరించాలి ఈ పండుగ అంటే, ఇశ్రాయేలు ఎందుకు ఈ పండుగను ఆచరించాలంటే, ఇశ్రాయేలు ఐగుప్తులో రామశేసు నుండి బయలుదేరి సుక్కోతులో మొదటిసారిగా దిగి పర్ణశాలలు గుడారాలు వేసుకున్నారు. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 5వ వచనంలో, సంఖ్యాకాండం 33వ అధ్యాయం 5వ వచనంలో, అంటే ఈ పండుగ వారు ప్రతి సంవత్సరం చేసుకునేటప్పుడు వారి గత అనుభవము వారు జ్ఞాపకం చేసుకోవాలి. గతంలో వారు మొట్టమొదట వాళ్ళు రామశేషు నుండి బయలుదేరి సుక్కోతుకు వచ్చినప్పుడు మొట్టమొదటిసారి పర్ణశాలలు గుడారాలు వేసుకున్నారు సుక్కోతులో. అటుకే ఈ పండుగకు హెబ్రీ భాషలో సుక్కోతు అని పిలువబడింది. సుక్కోతు అనగా పాకలు. వాళ్ళు మొట్టమొదటిసారి సుక్కోతులో దిగి ఆ సుక్కోతులో పాకలు మరి గుడారాలు వేసుకున్నారు. హెబ్రీ భాషలో సుక్కోతు అనగా పాకలు అని అర్థము. సుక్కోతు అనగా పాకలు అని అర్థము. అంటే వాళ్ళు పాకలు వేసుకున్నారు. ఆ పాకలు వేసుకుని అరణ్యంలో మరి గుడారాలు వేసుకున్నారు. ఇశ్రాయేలు ప్రయాణం అంతటిలో 40 సంవత్సరాలు పట్టింది. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి రామశేషు నుండి బయలుదేరి మరి కానానుకు పాలు తేనెలు ప్రవహించు కానానుకు అక్కడికి చేరేసరికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 40 సంవత్సరాలు పట్టింది. ఇశ్రాయేలు ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. మోసే 40 సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపించారు. ఈ 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ఉన్నారు. అరణ్యంలో ఒక్కొక్క చోట దిగుతున్నారు. ఒక్కొక్క చోట వారు కొన్ని రోజులు గుడారాలు వేసుకుంటున్నారు. మరలా అక్కడి నుంచి ప్రయాణం అవుతూ మరలా ఇంకో చోట ఉండి అక్కడ గుడారాలు వేసుకుంటూ మరి అంచెలంచెలుగా 40 సంవత్సరాలు వారి ప్రయాణం పట్టింది. మొట్టమొదటిసారిగా సుక్కోతులో దిగి గుడారాలు వేసుకున్నారు. కాబట్టి ఈ గుడారాలు మరి వాళ్ళు గుడారాలు వేసుకున్న దానికి ఆ పర్ణశాలలో వాళ్ళు నివసించారు. ఈ గుడారాలు ఈ పర్ణశాలలు అరణ్యంలో వేసుకొని వాళ్ళు అనుభవించిన ఈ అరణ్య ప్రయాణంలో ఇటువంటి గుడారాలు వేసుకున్నారు కాబట్టి, లేదా పర్ణశాలల్లో వాళ్ళు నివసించారు కాబట్టి ఈ అనుభవము మరి తన తరం వారు మరి వారి సంతతి వారు మరలా ఈ తండ్రుల యొక్క ఈ ప్రయాణ అనుభవాలను, ఈ గుడారాల అనుభవాన్ని కింది తరం వారు తెలుసుకోవాలి. అందుకు ఈ పండుగను మీరు ఆచరించినప్పుడు మీ యొక్క కుమారులు ఇశ్రాయేలులో ఉన్నటువంటి మరి పిల్లలు అడిగినప్పుడు ఎందుకు మరి ఈ మన పండుగను ఆచరించాలి అని తండ్రులను అడిగినప్పుడు, వారి పితరులను అడిగినప్పుడు వారి సంతతికి ఏమని చెప్పాలంటే, మనము యెహోవా దేవుడు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు మరి మోసే ద్వారా ఇశ్రాయేలును విడిపించి అరణ్య మార్గంలో గుడారాలు వేసుకొని పర్ణశాలలు వేసుకొని ఉన్నప్పుడు మనము ఉన్నాం కాబట్టి దేవుడు ఈ ప్రయాణం అంతట్లో మనల్ని కాపాడాడు అని వారు అందుకు ఈ గుడారాల పండుగను చేసుకుంటూ దాని అర్థాన్ని వారి కుమారులకు ఇశ్రాయేల్ పెద్దలు తండ్రులు తెలియచేయాలని దేవుని ఆజ్ఞ. అయితే 7 పండుగల్లో వారు ఈ 3 పండుగలను, ముఖ్యమైనటువంటి 3 పండుగలు ఆచరించాలి. ఇశ్రాయేలు ముఖ్యమైనటువంటి 3 పండుగలు, 7 పండుగలలో ముఖ్యమైనటువంటి 3 పండుగలు ఉన్నాయి. మొదటిది పస్కా పండుగ. ఈ పస్కా పండుగకు మరి యెరూషలేముకు రావాలి. మరి అక్కడ ఉన్నవారంతా మరి దేవుని సన్నిధిలోకి రావాలి. ఆయన యొక్క మరి దేవుని యొక్క మందిరంలోనికి రావాలి. అంటే ప్రత్యక్ష గుడారము వేసినప్పుడు
వారు ఆ ప్రత్యక్ష గుడారంలో అప్పుడు వారికి మందిరం లేనప్పుడు, మోసే కాలంలో మందిరం లేనప్పుడు వారు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారు ముఖ్యంగా పస్కా పండుగను ఆచరించాలి. ఆ పస్కా పండుగ యేసు ప్రభు యొక్క శిలువకు సంకేతంగా ఉంది. తర్వాత ప్రాముఖ్యమైన ఇంకొక పండుగ వారముల పండుగను ఆచరించాలి. అది పెంతెకోస్తు పండుగ. ఆ రోజు పురుషులందరూ హాజరు కావాలి. కాబట్టి మూడోది పర్ణశాలల పండుగ. ఈ పర్ణశాలల పండుగకు కూడా హాజరు కావాలి అని ఉంది. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 13-17 వచనంలో ఏమని వ్రాయబడిందంటే, ఏటికి అంటే సంవత్సరమునకు 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగను, అంటే పొంగని రొట్టెల పండుగ అంటే పస్కా పండుగను, 2 వారముల పండుగను, 3 పర్ణశాల పండుగను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున మీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను అని వ్రాయబడింది. మీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడాలి. వారు ఒట్టి చేతులతో కాక యెహోవా సన్నిధిని కనబడాలి. ఒట్టి చేతులతో కాదు, యెహోవా అనుగ్రహించు దీవెన చొప్పున ప్రతి వాడు శక్తి కొలది ఇవ్వాలి. ఎలా? ఒట్టి చేతులతో యెహోవా సన్నిధికి రాకూడదు. యెహోవా ఏర్పరచుకున్న స్థలము ఉంది. ఆ స్థలమునకు ఒట్టి చేతులతో రాకూడదు. యెహోవా అనుగ్రహించు దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది దేవునికి సమర్పించాలి ఆ పండుగకు వచ్చి. కాబట్టి ఇశ్రాయేలు ఈ పండుగలు ఏం తెలియజేస్తుంది అంటే, పర్ణశాలల పండుగ ప్రాముఖ్యత ఏమిటంటే ఇశ్రాయేలీయులు కానాను యాత్ర జీవిత అనుభవము. ప్రాముఖ్యత, ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇశ్రాయేలీయులు కానాను యాత్ర జీవిత అనుభవాలను, కానానుకు చేరే క్రమంలో వారు గమ్యం ఏమిటి? రామశేషు నుండి బయలుదేరినటువంటి ఇశ్రాయేలీయులు మరి పాలు తేనెలు ప్రవహించే కానానుకు చేరాలి. అది వారి గమ్యం. కాబట్టి ఆ కానానుకు చేరే గమ్యానికి చేరేటువంటి కాలములో వారు జీవిత అనుభవాలు అరణ్యంలో 40 సంవత్సరాలు పట్టింది. ఆ అరణ్యంలో ఉన్న 40 సంవత్సరాలు వారు గుడారాలు, పర్ణశాలలు వేసుకున్నారు. ఇది నెరవేర్పు. దేనికి నెరవేర్పు అంటే, ఇది 1000 ఏళ్ల పరిపాలనకు పోలికగా ఉన్నది. పర్ణశాలల పండుగ దేనికి పోలికగా ఉన్నది అంటే, కొత్త నిబంధనలో 1000 ఏళ్ల పరిపాలనకు పోలికగా ఉన్నది. ఈ పండుగ నెరవేరవలసి ఉన్నది. ఈ పండుగ ఇంకా నెరవేరలేదు. ఈ పండుగ యొక్క అర్థము, పరమార్థము, ఈ భావము మరి కొత్త నిబంధనలో మరి నెరవేరలేదు, నెరవేరవలసి ఉన్నది. అంటే ఇప్పుడు కొత్త నిబంధనలో సంఘం ఉంది. ఈ సంఘము, వధువు సంఘము ఇశ్రాయేలులకు మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి రాజ్యము, 1000 ఏళ్ల పరిపాలన రాజ్యము, యేసుక్రీస్తు 2వ రాకడలో 1000 ఏళ్ల రాజ్యము స్థాపించినప్పుడు అప్పుడు ఈ యొక్క పండుగ నెరవేరుతుంది. పర్ణశాలల పండుగ 1000 ఏళ్ల పరిపాలనకు సూచనగా, పోలికగా ఉన్నది. కాబట్టి ఆ పండుగ అప్పుడు నెరవేరటానికి మనకు సిద్ధంగా ఉంది. ఈ పండుగను ఇశ్రాయేలు ప్రతి ఏటా వారు ఈ పండుగ చేసుకోవాలి. ప్రతి సంవత్సరము ఈ పండుగ చేసుకోవాలి. పస్కా పండుగ ఒకరోజు చేసుకుంటారు. పులియని రొట్టెల పండుగను మరి అది వాళ్ళు పొంగని రొట్టెలను అవి 6 రోజులు కలిపి 7 రోజులు చేసుకుంటారు. ప్రథమ ఫలముల పండుగ ఒకరోజే చేసుకుంటారు. ప్రథమ ఫలముల పండుగ ఒక రోజే చేసుకుంటారు. వారముల పండుగ, పెంతెకోస్తు పండుగ ఒకరోజే చేసుకోవాలి ఇశ్రాయేలు. బూరెల పండుగ
చేసుకుంటారు ఒకరోజు. కానీ ఈ పండుగ ప్రాయశ్చిత్తార్థ పండుగను ఒక రోజు చేసుకుంటారు. పర్ణశాలల పండుగను 7 రోజులు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ పండుగ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే 15వ దినము మొదలుకొని 21వ దినము 15వ దినం నుండి 21 వరకు 7 దినాలు ఈ పండుగ జరుపుకోవాలి అని ఉంది. ఈ పర్ణశాలల పండుగ లేదా గుడారాల పండుగను మరి ఇశ్రాయేల్ ద్వారా దేవుడు వారికి నేర్పించినటువంటి ఈ అనుభవాలను వారి కుమారులకు తెలియజేయాలి. ఈ పండుగ ఎందుకు చేస్తున్నాము, ప్రాముఖ్యత ఏమిటి అని అడిగినప్పుడు వారి గత అనుభవాలను కుమారులకు తెలియజేయాలని దేవుడు యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది మొదటి భాగంగా చూసుకుందాం. రెండవ భాగాన్ని వచ్చే మరి వీడియోలో మనము ధ్యానించుకుందాం. అంతవరకు ఈ పండుగను మనము ధ్యానించుకుంటూ రెండవ వీడియోలో పర్ణశాలల యొక్క పండుగ రెండవ భాగాన్ని తర్వాత విందాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.